వస్తే యేసుక్రీస్తు దగ్గర జీవనది ప్రవహిస్తూ ఉంది. మీరు నా యొద్దకు రండి, మీ ఉప్పు నీరుని తీపి నీరుగా మారుస్తాను. ఎవరు కూడా ఈ సాలెంజికల మాట ఎవరు ఇవ్వలేరు తెలుసా, ఎవరు ఇవ్వలేరు దీన్ని. ఎందుకంటే ఈ లోకంలో శరీరధారిగా జన్మించిన ప్రతి మానవుడు కూడా ఉప్పు నీరుగా మారిపోయాడు, ఉప్పు నీరుగా జన్మించాడు, ఉప్పు నీరుగానే చనిపోయాడు. వాడి జీవితంలో అసూయ, వాడి జీవితంలో కక్షలు, వాడి జీవితంలో కామతృప్తత, వాడి జీవితంలో సమస్తమైన కల్మషము, అలాగనే జీవించారు, అలాగనే బ్రతికారు, అలాగనే చనిపోయారు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నరుడిగా జన్మించాడు, రక్తమాంసములు ధరించి. ఆయన దేవుడిగా తిరిగి లేశాడు. ఆయన మూడో రోజున దేవుడిగా తిరిగి లేశాడు. మానవుడిగా జీవించిన కాలంలో మానవుడిగా ఆయన ఈ శరీర సంబంధమైన కోరికలకి లొంగక దేవుడిగా గుర్తు పొందాడు. ఆయన గుర్తింపు పొందాడు దేవుడిగా. దేవుడు కొనవలసిన లక్షణాలు శరీరధారిగా ఉంటూ ఈ లోకంలో ఉన్న ఉప్పు నీరికి గొప్ప జీవనది నా ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. వేదికలు చూస్తున్న దర్శనాన్ని మనం చూద్దాం. ఆయన చూస్తున్నాను ఏంటంట, ఇరుపక్కల చెట్ల మలిసే. చదువమ్మా. ఒడిగా పారు నది వచ్చు చోట్ల నెల. ఎంత చక్కని మాట చూడండి. ఒడిగా పారుతున్న నది ఎలా పారాలంటే, నది ఎలా పారాలంటే ఒడిగా పారాలంట. ఒడిగా పారాలి అంటే స్పీడ్గా పారాలి. నీ నది నీరు ఎన్నటికి ఆగడానికి వీలు లేదు. ఇది ఫాస్ట్ గా పారుతూ ఒడిగా పారుతూ ఏం చేస్తుందంట, చదువమ్మా. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లు గనుక చేపలు బహు విస్తారములకు. చూడండి, నీళ్లు మంచి నీళ్ళు అయ్యడం వలన, అది మంచి నీరుగా మార్చబడిన వలన చేపలు విస్తారముగా కనిపిస్తున్నాయట నదిలో. దేవుని స్తోత్ర. ఈ ఎప్పుడైతే ఈ తీపి నీరు వెళ్ళి ఆ లోకమనే సముద్రంలో పడ్డదో, ఆ లోకమనే సముద్రంలో తీపి నీరు ఎప్పుడైతే పడ్డదో అక్కడ ఏమొస్తాయట, చేపలు. చేపలు దేనికి సాదృశ్యం చెప్పండి? దేవుని యొక్క దీవెనకు సాదృశ్యమై ఉన్నది. చేపలు విస్తారంగా కనిపిస్తున్నాయట తీపి నీటిలో. ఈ జీవనది పొంగుచూ ఉన్నప్పుడు, జీవనది ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీకున్న ప్రతి విధమైన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దేవుడు తీసివేయబడుతుంది. నీకున్న ప్రతి సమస్య కూడా కూర్చబడుతుంది. ఎందుకంటే చేపలు పెరుగుతూ ఉన్నాయి నీ నదిలో. నీ నదిలో చేపలు విస్తారంగా ఉన్నాయి. ఇంక నీకు ఏ రకమైన లోటు లేదు. నువ్వు వల వేసుకుని పట్టుకోడు నేను చేపలను. ప్రియ స్నేహితులారా, ఈ రోజుని ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏ ఒక్కరైనా సరే సాక్ష్యం అడగండి. మేము ప్రభు నమ్ముకున్నాక కిందకు వచ్చేసామని ఎవరన్నా 1,00,000కు ఒక్కరు కూడా దొరకరు. దేవుని స్తోత్ర. ప్రభు నమ్ముకున్నాక మేము చాలా పరిస్థితుల్లోనికి వచ్చా. మనం చెప్పవసరం లేదు, వాళ్ళ జీవితమే సాక్ష్యం ఇస్తుంది. అలా సాక్ష్యం ఇవ్వాలంటే మొదట నీ నది నిండి ఉండాలి. నీ నది నిండి ఉండడమే కాదు ప్రవహించాలి. నిండి ఉండడమే కాదు ప్రవహించాలి. ప్రవహించినప్పుడు నీ చుట్టూ ఉన్న చెట్లు అనగా నీ చుట్టూ ఉన్న ప్రజలు పచ్చగా అవ్వాలి. చుట్టూ ఉన్న ప్రజలు పచ్చగా ఉండడమే కాదు, ఇంకా అందులో సమృద్ధమైన చేపలు ఉన్నాయి. ఇంకా ఆశీర్వాదము చూపిస్తున్నాడు, హెచ్కేల్కి దీవెన చూపిస్తున్నాడు. అనగా నీ కష్టాజీతం ఫలిస్తుంది, నీ పిల్లలు కష్టాజీతం ఫలిస్తుంది, నీ యొక్క భర్త కష్టాజీతం ఫలిస్తుంది, నీ భార్య కష్టాజీతం ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుందంటే ఆ నీరు తీపిగా మారిపోయింది. నీ ఉప్పు నీరంతా తీపి నీరుగా మారిపోయింది. నీ ఉప్పు నీరంతా, లోకంలో ఉన్న ఉప్పు నీరంతా కూడా తీపి నీరుగా ఎప్పుడైతే మారిపోయిందో విస్తారమైన చేపలు చూడగలుగుతావు. అనగా ఆశీర్వాదమును చూడగలుగుతున్నావు. నీవు విస్తారంగా దీవింపబడుతున్నావు, విస్తారంగా దీవింపబడతావు.
హల్లెలూయా. అసలు నీ దగ్గర నదే లేకపోతే, అసలు నీ దగ్గర నదిలో నీళ్ళే లేకపోతే చెట్లు ఎక్కడ మొలుస్తాయి, చేపలు ఎక్కడ పడతావు, ఎక్కడ నీవు ఆశ్రదింపబడతావు? ఎండిన నది, ఎండిన నది దగ్గరికి వస్తే ఏముంటుంది? దాహం తీర్చుకోవడానికి గుక్కుడు నీళ్లు దొరకవు. కానీ ఏజ్కి చూస్తున్న నది మాత్రము ఎండిపోయిన నది కాదు. నా ప్రియమైన సహోదరులారా, పారుచున్న నది చూస్తున్నాడు ఆయన. నీవు అలా ప్రవహించాలి, ప్రవహించాలి, ప్రవహించాలి. ఇంకా మనం చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 33:2. యోబు గ్రంథము 33:2. త్వరగా. ఇదిగో నేను మాట్లాడని ఆరంభించుకుని నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. నా పెదవులు జ్ఞానమును యథార్థతను పలుకను. దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క స్వాస్యము, సర్వశక్తుని యొక్క స్వాస్యము నాకు జీవం ఇచ్చెను. నాకు జీవం ఇచ్చెను. యోబు పలుకుతున్న మాటలు చూడండి. ఎవరిచ్చిందంటే స్వాస్యము, జీవం ఎవరిచ్చిందంట? సర్వశక్తులకు దేవుడు. ఆయనకి ఏమిచ్చాడట? జీవం ఇచ్చాడట. ఆ జీవములో సమస్తమైన స్వాస్యము ఆయనకి దొరికిందట. అయిపోయాడు, ఇతని పని అయిపోయింది అనుకున్నారు. ఇతను బ్రతుకు అయిపోయింది, పిల్లలు చనిపోయారు, భార్య వదిలిసిపోయింది, ఏమీ లేదనుకున్నారు. కానీ సర్వశక్తిమంతుడైన జీవనది ఆయన దగ్గర ఉంది. జీవనది అయిన సంపూర్ణంగా ఆయనలో నిలుపుకుని ఉన్నాడు ఆయన. అదొక దినాన్ని గడప కమ్ములు పునాదులను పెళ్లగించి మరలా బయటకు రావడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. పోయిన భార్య పనికి వచ్చింది, తిరిగి మరలా పిల్లలు అంతకంటే సౌందర్యమైన పిల్లలు కలిగిరి అని రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో. పోయిన ఆస్తి కంటే రెట్టింపు ఆస్తి కలిగింది. ఎందుకు చెప్తున్నానంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. నా యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవుడు. జీవనది నీ యొద్ద ఉంటే, జీవనది నీ యొద్ద ఉంటే నీవెప్పుడూ కూడా పచ్చగా ఉంటావు, పచ్చగా ఉంటావు. ఇంకా ముందుకెళ్దా 8వ వచనం. అప్పుడు ఆయన ఇరుపక్కల విస్తారముగా కనబడిన, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు. అని లోకమంతా ఏమవుతుందంటే మంచి నీళ్ళుగా మార్చబడుతుంది. ఒక దినాన్ని నేను కూడా ఉప్పు నీరునే, కానీ దినాన్ని తీపి నీరుగా మార్చబడ్డా. ఈ టైం ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళంటే సినిమాల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా సెకండ్ హ్యాండ్ సినిమాలు చూస్తా, షికారీలు చేస్తా, స్నేహితులతో ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూనే తీపి నీరు ఎప్పుడైతే జీవితంలోనికి వెళ్ళిందో ఉప్పు నీరు స్వభావ గుణాలన్నీ కూడా చచ్చిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చదువుదాం. ఒడిగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలసరములో నీవు బ్రతుకును. చూడండి 10వ వచనం చదవండి. మరియు దాని యొద్ద ఎన్గెదీము పట్టణం మొదలుకొని ఎనిగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టేవారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. చేపలు పట్టేవారు దాని పక్కలను నిలిచి వలలు వేయుదురు. దేవుని స్తోత్రం. ఎవరంటే వలలేసేవారు? చేపలు పట్టడానికి. చేపలు పట్టేవారు ఇరుపక్కల ఎంత సమూహము కనిపిస్తుందో చూడండి. నది అనేది నదిలా కనిపించలేదు, గడప కమ్మిలోంచి ప్రారంభమైంది. ఎన్ని విషయాలు అతను దర్శనంలో చూస్తున్నాడు. చేపలు పడుతున్నారు, ఇప్పుడు చేపలు అమ్ముతున్నారు, ధనాన్ని పోజేసుకుంటున్నారు.
ఈ నది ప్రవహిస్తుంది, చెట్లు పచ్చగా ఉన్నాయి, ఫలభరితంగా పంటలు పండుతూ ఉన్నాయి, వారి పండును కోసుకుని సుఖిస్తున్నారు. ఒక నది ఎప్పుడైతే ప్రవహించడం ప్రారంభించిందో, దేవుని స్తోత్ర, మీ ఇళ్లలో ఎన్నో నదులు ఉన్నాయో నాకు తెలియదు, దేవుని స్తోత్ర. మీ ఇంట్లో 4 నమ్ముకున్నారా 4 నదులు ప్రవహిస్తున్నట్లు, మీ ఇంట్లో 2 నమ్ముకున్నారా 2 నదులు ప్రవహిస్తున్నట్లు, మీ ఇంట్లో నీవే నమ్ముకున్నావా నీ నదితో నీ ఇల్లును సంపూర్ణంగా చేదు నీరుని, ఉప్పు నీరుని తీపి నీరుగా మార్చివేయబడాలి. ఈరోజు లేక నీ కుటుంబం అంతా తీపి నీరు కింద ప్రవహిస్తున్నట్లయితే సమస్త గ్రామాలంతా కూడా ఉప్పు నీరు లేకుండా తీపి నీరుగా మార్చబడాలి. 11వ వచనాన్ని చదివితే చాలా విచారించవలసిన మాటలు దేవుడు పలుకుతున్నాడు. అక్కడ చాలా దుఃఖకరమైన విషయం అక్కడ చెప్తూ ఉన్నాడు. 2 స్థలాలు 11వ వచనంలో చెప్తున్నాడు. నేను ఈ స్థలము గురించి వివరించి నేను ముగిస్తాను అన్నమాట. ఆ సముద్రం అంతా మారిపోయింది. మిత్రులారా, స్నేహితులారా, బాగా గమనించండి. ఆ సముద్రం ఏమో తీపి నీరు కింద మారిపోయింది. ఆ సముద్ర భాగంలో 2 స్థలాలు చూస్తున్నాడు నా యేసయ్య. ఒకటట బురద స్థలము, రెండోది ఊపి స్థలము. దేవుని స్తోత్ర. ఒకటి బురద స్థలము. ఈ రెండు కూడా క్రీస్తుని తెలుసుకున్న వారే. అర్థమవుతుందో మీకు? యేసుక్రీస్తుని నమ్ముకున్న వారే. తల పైకెత్తి వినండి, మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతురు గాని. ఒకటేమో బురద స్థలము, రెండోదేమో ఊపి స్థలం. ఏంటి కిందనంటున్నాడు, ఈ 2 స్థలాలు ఎన్నడను కూడా మార్తానన్నాడు, మార్చనన్నాడు, ఏం చేస్తా అన్నాడు? ఈ 2 స్థలాలు ఏం చేస్తా అన్నాడమ్మా? బాగు కావండి ఈ 2 స్థలాలు. ఎంత బాధ చూడండి. ఇప్పటి వరకు చాలా విషయాలు చక్కగా చెప్పొచ్చున దేవాది దేవుడు ఈ 2 విషయాలు కనుక రాబోతుగా ఉంటాడంటే, ఒకటేమో బురద స్థలము, రెండోదేమో ఊపి స్థలము. బురద స్థలము, ఊపి స్థలము, ఈ 2 స్థలాలు కూడా ఎన్నడూ అవి బాగుపడేవి కాదు. ఏంటి బురద అంటే, వాళ్ళు నిజంగా బురద పాక్కుని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మీరు బురదలో ఉన్నారు అంటాడు. మీరు బురదలో ఉన్నారు, మేమే సత్యంలో ఉన్నాం అంటాడు. ఆడు ఉన్నది బురదలో ఉంటాడు, సత్యం తెలియదు వాడికి. సత్యంలోకి వచ్చామని చెప్తారు తప్ప సంపూర్ణ బురదంతా వాడినే అంటే వేసుకుని ఉంది. బురద నుంచి బయటికి రాలేడు. వాడు ఒక సిద్ధాంతం పెట్టుకుంటాడు, బైబిల్ సంబంధం ఉండదు వాడి యొక్క ఆచారాలకి, వాడి సిద్ధాంతాలకి. దేవుని స్తోత్రం. బురద స్థలం అది. ఒకడంటాడు వాయిద్యాలు కొట్టకూడదు అంటాడు, మరొకడంటాడు హల్లెలూయా చెప్పకూడదు అంటాడు, మరొకడంటాడు చెప్పులు వేసుకుని సన్నిధికి వెళ్ళొచ్చు అంటాడు, మరొకడంటాడు చెప్పులు దూరంగా పెట్టండి అంటాడు. చాలా ఆచారాలు క్రైస్తవుల్లోకి వచ్చేసాయి. అది ఏంటో చెప్పండి? అసలు బైబిల్లో ఏం చెప్తుంది, బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది? ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టేసి మానవుడు యొక్క సిద్ధాంతము బురద వేసుకున్నాడు. వాడు చుట్టూ వాడు బురద వేసుకున్నాడు. వాడికి అన్నీ తెలుసు అని చెప్తాడు, నాకు అన్నీ తెలుసు అని చెప్తాడు. కానీ మనం వెళ్ళేమంటే బురద మనం అవుతాడు. ఏ స్థలం అంటే అది? బురద స్థలం అది. దేవుని స్తోత్రం. వాడికి అంతా తెలుసు. వాడికి సాతానికి తెలియదా? యేసుప్రభువు ఏముంది, ఎందుకు నువ్వు అలా 40 రోజులు అయింది, 40 రాత్రులు అయింది, 40 పగలు అయింది, ఎందుకు అంత ఆకలితో ఉండో? నువ్వు ఒక్క మాట సెలవిచ్చుకుని ఇక్కడ ఉన్న రాళ్ళని ఏం చేసుకోగలుగుతావు? నువ్వు రొట్లు మార్చుకోగలుగుతావు, రొట్లుగా చేసుకుని తినవయ్యా అని శోధించింది. దేవునికి స్తోత్రం. వీళ్ళకి వాక్యం తెలియనట్టు వాళ్ళు కాదు వీళ్ళందరికీ వాక్యం తెలుసు. కానీ ఒక బురదోటి వేసుకున్నారు, వాళ్ళ చుట్టూ ఒక బురద వేసుకున్నారు. ఆ బురదలోంచి ఎవరిని బయటికి వాళ్ళు రారు. వచ్చిన వాళ్ళకి బురద బాగుతారు. వాళ్ళు వచ్చిన ప్రమాదమే, బురదలోంచి మనం వెళ్ళిన ప్రమాదమే. దేవుని స్తోత్రం. చాలా సంఘాలు ఉన్నాయి, బురద సంఘాలు. నేను చెప్తాను,
ఖచ్చితంగా వాక్యానుసారంగా లేనట్లయితే, వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగా నువ్వు నడిపించలేకపోయినట్లయితే, ఒకడంటాడు 7 ప్రార్థన చేస్తే ఎంత అవసరం లేదు అంటాడు. ప్రారంభంలోనే 7 ప్రార్థన చేయాలంట, ముగింపులోనే 7 ప్రార్థన చేయాలంట. మరి ఇది ఎక్కడ చెప్పబడదంటే, వాడంటాడు ఒకసారి అడిగితే నయమాన్ని 7 సార్లు ముంచారు కదండి, ఇప్పుడు ఆడ ముంచితే సచ్చూరుకుంటాడు. నదిలో తీసుకెళ్ళి సార్లు ముంచితే ఏమవుతుంది? ఊపిరాడుతుందా? ఊపిరాడు. ఈ స్థలము మారదు అన్నడికి కూడా. ఇది బురద స్థలము, వాడేసుకున్న స్థలం, అది మార్చలేమంటున్నాడు యేసుప్రభు. రెండో స్థలం ఏంటి తెలుసా? ఊపి స్థలము. దేవుని స్తోత్రం. ప్రభుని అంగీకరిస్తాడు, ప్రభు ఎదుగుతూ వస్తాడు, ప్రభు తెలుసుకుంటాడు, మరలా పాపక్రియలు చేస్తూ ఉంటాడు. ఆదివారం రాబోతుకి శనివారం నుంచే తెల్లబట్టలతో ఇస్త్రీ చక్కగా చేసుకుని వైట్ బట్టలు మంచి తెల్లగా రెడీ చేసుకుంటాడు. ఆదివారం తెల్ల బట్టలు వేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? బురదలోనికి వెళ్ళిపోతాడు. ఊపిలోనికి. వాడు ఊపిలో ఉన్నాడు అనే విషయం అస్సలు గుర్తించుకోడు. వాడు 7 రోజులు కూడా పాప క్రియలు, పాప సంబంధమైన పనులు చేస్తాడు. 7వ రోజు ఆదివారం రాబోతు మాత్రము సంఘంలో చాలా పవిత్రుడుగా కనిపిస్తాడు. వాడు దిగిపోతాడన్న విషయం తెలియదు. వాడు ఎంత మాత్రము మార్చలేడని ప్రభు చెప్తున్నాడు. ఎందుకని? వాక్యం తెలుసు, అది తప్పని తెలుసు, అలా చేయకూడదని తెలుసు, కానీ మరలా ఆ ఊపిలోకే ఉంటాడు, ఆ ఊపిలోనే దిగుతాడు. ఊపి స్థలం అది. ఈ రెండు ఎన్నడూ కూడా బాగుపడవు అంటున్నాడు యేసుప్రభు. గుర్తించుకోండి, 2 స్థలాలు కనపడుతున్నాయి. ఒకటి మతపరమైన బుడద, 2 చెడ్డ క్రియలు క్రీస్తులో ఉండి జరిగిస్తున్న వారు ఊపి స్థలం. వారు ఇరుక్కుపోయారన్నమాట. అది ఊపిలోకి వెళ్ళి బయటికి రావడానికి అవుతుంది. ప్రభు బల తీసుకుంటూ పాపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రభు బల తీసుకుంటూ సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు, ప్రభు తీసుకుంటూ తాగే వాళ్ళు ఉన్నారు. ఈ పవిత్రుడైన యేసుక్రీస్తు యొక్క గుర్తుగా రొట్టును ఆయన కాచిన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసం తీసుకుంటున్న జ్ఞానము కూడా లేకుండా వాళ్ళు దిగిపోతున్నారు. ఎక్కడికి? ఊపిరిలోనికి దిగిపోతున్నారు. ఎన్నిసార్లు వాక్యం ద్వారా ప్రభు వారు గద్దించినా సరే కానీ మేము ఊపిలోనే ఉంటాం. ఈ ఊపి మాకు చాలా సుఖమిస్తుంది అనుకుంటారు, కానీ ఆ ఊపిలోకి వెళ్ళాడు ఎన్నడూ కూడా పైకి రాలేదు. ప్రభు ఈ స్థలం గురించి చాలా విసారిస్తున్నాడు. ఆయన 2 స్థలాల గురించి, ఈ 2 స్థలాల గురించి బాధపడుతున్నాడు. చాలా మంది కొందరు నేను ఒక పెళ్లి కాడ నేను చూశాను మిత్రులారా. ఒక ఆయన అంటున్నాడు, నా సిద్ధాంతం ప్రకారంగా జరిగించాలి, నేను పెండ్లి కుమారుడు తలుపు అంటున్నాడు. అది పరిశుద్ధ వివాహం అన్నమాట. మరో సేవకుడు అంటున్నాడు, నా సిద్ధాంతం ప్రకారంగానే జరిగించాలి, నేను పెండ్లి కుమార్తె తలుపుని అంటున్నాడు ఆ పాస్టర్ గారు. ఈ సిద్ధాంతం ప్రకారంగాను పెళ్లి కొడుకు నిలబడాలా, వాడు సిద్ధాంతం ప్రకారంగా పెళ్లి కూతురు నిలబడాలా? మొత్తం మీద పెళ్లి జరగకుండా చేశారు. చాలా దుఃఖకరమైన విషయం. వాస్తవంగా జరిగింది, పేరుతో కూడా చెప్పచ్చు, కానీ ఇది లైవ్ లో వెళ్తుంది కాబట్టి ఉదయం లేచిన కాడి నుంచి నేను కూడా వాళ్ళతో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారు? నన్ను కూడా తగలిస్తారు. కాబట్టి మీరు వేసుకున్న సిద్ధాంతం బైబిల్ ప్రకారం ఉన్నట్లయితే ఓకే, మీరు వేసుకున్న సిద్ధాంతము దేవుని యొక్క వాక్యానికి సరిపడుకున్నట్లయితే మేమందరం కూడా ఇష్టపడతాం. కానీ బురద వేసుకోకండి. బురద స్థలానికిలోంచి కడగబడాలని ప్రభువారు వచ్చారు. ఊపు స్థలంలో నుంచి ఆయన చెయ్య చాచి ఊపులోంచి పైకి లేపడానికి ఆయన పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. ఆయన ఈ 2 స్థలాలు బాగుపడాలి.
హెజ్కేలు చెప్తుంది 2 స్థలాలు బాగుపడమంటున్నాడు. నా యేసయ్య అంటున్నాడు ఈ 2 స్థలాల గురించి నేను ఈ భూమి మీదకి వచ్చాను. దేవుని స్తోత్రం. ఈ 2 స్థలంలో ఉన్న వారిని కడిగి ఊపిలోంచి బయటికి తీయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడైనా సరే నువ్వు అంగీకరించినట్లయితే, అయ్యా ప్రభా నేను ఊపిలోకి దిగిపోయానని నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన లేవడానికి ఊపిలోంచి పైకి తీయడానికి మానవులకు అసాధ్యం కానీ మనుషులకు అసాధ్యం కానీ నేను నమ్ముకున్న యేసుక్రీస్తు వారికి మాత్రము అసాధ్యము కాని దేవుడు అయినా. హల్లెలూయా, హల్లెలూయా. బురద గీత గీసుకుని బురదలో కూర్చున్నావేమో, ఒక్కసారి నా ప్రియమైన స్నేహితుడా, ఒక్కసారి నీవు నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ నడిపింపు, నీ బాధ ఒక్కరికి సరిపోతుందో లేదో ఒకసారి చూడు. ఆ బురదను కడిగేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రభు చెప్తున్న మాట మనము వినాలి, వినాలి. జీవనది ప్రవహిస్తుంది, లోకమును తీపినీరుగా మారుస్తుంది. జీవనది ప్రవహిస్తుంది, ఇరు పక్కల పచ్చని చెట్లు వృక్షములు మలిసి ఫలభరితముగా ఫలాలిస్తుంది. జీవనది క్రమము పారుతుంది, విస్తారమైన చేపలు కనిపిస్తున్నాయి. చేపలు పట్టే జాలరులు అక్కడ వచ్చి చేపలు పడుతూ ఉన్నారు. నీ జీవితంలో కార్యాలు జరగాలి ప్రియమైన స్నేహితులారా. నీ జీవితంలో నది ప్రవహించాలి, నీ జీవితంలో చెట్లు పచ్చగా ఉండాలి, నీ జీవితంలో చేపలు విస్తారముగా ఆశీర్వాదం కలిగి ఉండాలి. ఈ వాక్యం వింటున్నా ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, గుర్తించుకో, నీ జీవితము జీవనదిలా మారిపోవాలి. నీ జీవితము జీవనదిలాగా సాగిపోవాలి, ప్రవహించాలి. అప్పుడు యేసుక్రీస్తుకు నీవు ప్రియమైన బిడ్డగా నీవు నిలిచి ఉంటావు. నది ఎండిపోయిందేమో ఒకసారి చూడుసుకో, నది నీళ్ళు లేవేమో ఒక్కసారి పరీక్షించుకో. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క జీవనది నాలోనికి రమ్ము ప్రభు అని ఆయన పిలుద్దాం. స్నేహితులారా, ఒక్కసారి మనం ఆయన్ని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన మా దేవా, మీ స్తోత్రములు. ఈ వాక్యము వినుచున్న మా ప్రియ స్నేహితులకు, నాయన మా ప్రియ మిత్రులకు దేవా, ఈ యొక్క ఏదైతే నాయన లోకమనే ఉప్పు నీరులో ఉండిపోయారు ప్రభు, మా స్నేహితులు, మా కుటుంబీకులు అయ్యా ఎంతో మంది ఉన్నారు ప్రభు, వారందరినీ కూడా తీపి నీరుగా మార్చబడాలి, తీపి నీరుగా మార్చబడాలి. వారందరినీ